Hello everyone. Today's topic, drugs acting on the kidney. Diuretics. Diuretics are drugs which increase the flow of urine. These drugs are mainly used for the relief of edema. సింపుల్గా చెప్పాలంటే డైరెటిక్స్ ఏం చేస్తుందంటే మన బాడీలోకి వెళ్ళగానే సోడియం అండ్ వాటర్ని ఎక్స్క్రీట్ చేస్తుంది యూరిన్ ద్వారా. ఇది ఏ కండిషన్లో యూజ్ చేస్తామంటే ఎడిమా కండిషన్లో మనం పేషెంట్కి ఏమి ఇస్తాం, డైరెటిక్స్ ఇస్తాం. అండ్ పాయిజనింగ్ కేసెస్లో అలాంటప్పుడు కూడా మనం డైరెటిక్స్ ఇస్తాం. ఎడిమా అంటే ఏంటంటే కొంతమందిలో మనం కాళ్ళ వాపులు, చేతుల వాపులు ఇలాంటివి చూస్తూ ఉంటాం. దాన్ని మనం ఎడిమా అంటాం. ఇక్కడ ఈ పిక్లో చూడండి క్లియర్గా కనిపిస్తుంది, కాళ్ళు ఉబ్బినట్టున్నాయి, చూడండి చేతులు ఉబ్బినట్టున్నాయి. ఎందుకంటే వాళ్ళకి వాటర్ అక్యుములేషన్ అయ్యి అక్కడ బెలూన్ లాగా అంటే వాటర్ లాగా స్వెల్లింగ్ వస్తుంది, నీరు వచ్చి. సో మనం ఏంటి ఆ వాటర్ని ఎక్స్క్రీట్ చేయాలి బాడీ నుండి. అందుకని మనం డైరెటిక్స్ ఇస్తాం. డైరెటిక్స్ ఇవ్వగానే ఏమవుతుంది, ఈ వాటర్ అనేది యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ చేసేస్తుంది బాడీ నుండి. అండ్ కొన్ని వేరే కండిషన్స్లో కూడా ఇస్తాం. పాయిజనింగ్ కేసెస్లో కూడా మనం ఏంటి డైరెటిక్స్ ఇస్తాం. అప్పుడు ఏమవుతుంది, బ్లడ్లోకి వెళ్ళిన పాయిజన్ అనేది యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ చేస్తారు. డైరెటిక్స్ అంటే చాలామంది ఓన్లీ వాటర్ని మాత్రమే ఎక్స్క్రీట్ చేస్తాయి యూరిన్లో అని అనుకుంటారు. కాదు, సోడియం అండ్ వాటర్ని ఎక్స్క్రీట్ చేస్తాయి యూరిన్ ద్వారా. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు చిన్నప్పుడు ఆల్రెడీ తెలుసు ఏంటి, వాటర్ ఫాలోస్ సోడియంని వాటర్ ఫాలో అవుతూ ఉంటుంది. సో సోడియం ఎక్స్క్రీట్ అవుతూ ఉంటే వాటర్ కూడా ఎక్స్క్రీట్ అవుతుంది సోడియంని ఫాలో అవుతూ. ఓన్లీ ఆస్మోటిక్ డైరెటిక్స్ మాత్రమే వాటర్ని ఎక్స్క్రీట్ చేస్తుంది యూరిన్ ద్వారా. ఓకేనా, క్లియర్ ఇక్కడికి? డైరెటిక్స్ క్లాసిఫికేషన్ అండ్ మెకానిజం ఆఫ్ యాక్షన్ తెలుసుకునే ముందు మనం కిడ్నీలో నెఫ్రాన్ అండ్ దాని ట్యూబుల్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, హ్యూమన్ బాడీలో 2 కిడ్నీస్ ఉంటాయి. ఈచ్ కిడ్నీ 1 మిలియన్ నెఫ్రాన్స్ ఉంటాయి. టోటల్గా ఎన్ని 2 మిలియన్ నెఫ్రాన్స్ ఉంటాయి, ఎందుకంటే మనకు 2 కిడ్నీస్ ఉంటాయి కాబట్టి. ఓకే, ఇది నెఫ్రాన్ ఈజ్ ద ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ. నెఫ్రాన్లో ఇదేంటి, బోమన్స్ క్యాప్సిల్. ఓకే, ఇదేంటి పీసీటీ, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. నెక్స్ట్ లూప్ ఆఫ్ హెన్లీలో ఏముంటుంది, డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ, అండ్ ఇది అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ. నెక్స్ట్ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, ఇదేంటి కలెక్టింగ్ ట్యూబ్యూల్. ఇక్కడ ఏంటంటే బోమన్స్ క్యాప్సూల్లో అఫరెంట్ ఆర్ట్రియోల్స్ టఫ్ బ్లడ్ క్యాపిలరీస్ ఫామ్ చేసి ఇఫరెంట్ ఆర్ట్రియోల్గా పెరిఫెరల్ మొత్తం ఏంటి దాని చుట్టూ ఉంటాయి, ట్యూబ్యూల్స్ చుట్టూ. నేను ఎందుకు ట్యూబ్యూల్స్ అంతగా ఎక్స్ప్లెయిన్ చేశానంటే, ఈ డైరెటిక్స్ ఉన్నాయి కదా, మనం క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ చూస్తాం. తర్వాత ఆ డ్రగ్స్ అనేటివి ఏంటి ఈ డిఫరెంట్ ట్యూబ్యూల్స్ పైన యాక్ట్ చేస్తాయి. అందుకే మీకు ట్యూబ్యూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశా. ఇక్కడ చూడండి, ట్యూబ్యూల్స్లో అండ్ ఎపిథియల్ సెల్స్ ఉంటాయి. టోటల్ ట్యూబ్యూల్స్లో ఏంటి ఎపిథియల్ సెల్స్ ఉంటాయి. ఎపిథియల్ సెల్స్కి ఒక సైడ్ ఏంటి బ్లడ్ క్యాపిలరీ ఉంటుంది, ఇంకో సైడ్ ఏంటి లుమెన్ ఉంటుంది. బ్లడ్ క్యాపిలరీలో బ్లడ్ ఉంటుంది, లుమెన్లో ఏంటి యూరిన్ ఉంటుంది. సో ఎపిథియల్ సెల్స్కి ఒక సైడ్ బ్లడ్ ఉంటుంది, ఇంకో సైడ్ ఏంటి యూరిన్ ఉంటుంది. క్లియరా అండి? క్లాసిఫికేషన్ ఆఫ్ డైరెటిక్స్ బేస్డ్ ఆన్ ఎఫికసీ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types: హై ఎఫికసీ డైరెటిక్స్, మీడియం ఎఫికసీ డైరెటిక్స్, అండ్ వీక్ ఎఫికసీ డైరెటిక్స్. మళ్ళీ వీక్ ఎఫికసీ డైరెటిక్స్లో 3 types: కార్బోనిక్ అన్హైడ్రేస్ ఇన్హిబిటర్, ఆస్మోటిక్ డైరెటిక్స్, అండ్ పొటాషియం స్పారింగ్ డైరెటిక్స్. ఆస్మోటిక్ డైరెటిక్స్ అంటే ఫాల్స్ డైరెటిక్స్ అని కూడా అంటాం. ఎందుకంటే ఓన్లీ వాటర్ని మాత్రమే ఎక్స్క్రీట్ చేస్తారు బాడీ నుండి. యాక్చువల్ డైరెటిక్స్ అంటే ఏంటి డెఫినేషన్, లాస్ ఆఫ్ సోడియం అండ్ వాటర్ ఇన్ యూరిన్. సోడియం అండ్ వాటర్, ఇక్కడ ఓన్లీ వాటర్. ఓకే, ఆస్మోటిక్ డైరెటిక్స్లో ఏంటి ఓన్లీ వాటర్. ఈ హై ఎఫికసీ డైరెటిక్స్ని మనం లూప్ డైరెటిక్స్ అని కూడా అంటాం. ఎందుకు, లూప్ ఆఫ్ హెన్లీ పైన యాక్ట్ చేస్తుంది, అందుకే మనం లూప్ డైరెటిక్స్ అని అంటాం. ఓకే, దీన్ని మళ్ళీ లాసిక్స్ అని కూడా అంటారు. లూప్ డైరెటిక్స్లో ఏముంటాయి డ్రగ్స్, ఫ్యూరోసెమైడ్, బుమెటనైట్, అండ్ టోరసెమైడ్. ఈ ఫ్యూరోసెమైడ్ మనం కామన్గా చూస్తాం. ఏజ్డ్ వాళ్ళు కొంతమంది వాపులున్న వాళ్ళు యూజ్ చేస్తారు ఏంటి, డైటర్ 10 mg. డైటర్ 10 mgలో ఏముంటుంది, ఫ్యూరోసెమైడ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మీడియం ఎఫికసీ డైరెటిక్స్. ఇందులో ఏంటి థయాజైడ్స్ ఉంటాయి, ఏంటి బెంజోథయా డయాజిన్స్ అండ్ థయాజైడ్ లైక్ డైరెటిక్స్. ఓకే, ఇందులో డ్రగ్స్ ఉన్నాయి చూడండి. ఓకే, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, లూప్ డైరెటిక్స్కి ఎల్ అని గుర్తుపెట్టుకోండి, మీడియం ఎఫికసీ డైరెటిక్స్కి టీ అని గుర్తుపెట్టుకోండి థయాజైడ్స్, అండ్ కార్బోనిక్ అన్హైడ్రేస్ ఇన్హిబిటర్కి సి అని గుర్తుపెట్టుకోండి, ఆస్మోటిక్ డైరెటిక్స్కి ఓ అని గుర్తుపెట్టుకోండి, పొటాషియం స్పేరింగ్ డైరెటిక్స్కి పి అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక నిమోనిక్ చెప్తున్నాను. కోల్గేట్ టూత్పేస్ట్, కోల్గేట్ నుండి కోల్ తీసుకోండి, టూత్ నుండి టీ లెటర్ తీసుకోండి, అండ్ పేస్ట్ నుండి పి.
సో టోటల్ ఏంటి కోల్ టీపీ, ఇది గుర్తుపెట్టుకోండి. ఇదేంటి కోల్ టీపీ అనేది నిమోనిక్. సి అంటే ఏంటి కార్బోనిక్ అన్హైడ్రేస్ ఇన్హిబిటర్. ఓ అంటే ఏంటి ఆస్మోటిక్ డయూరిటిక్స్. ఎల్ అంటే ఏంటి లూప్ డయూరిటిక్స్. టీ అంటే ఏంటి థయాజైడ్ డయూరిటిక్స్. పి అంటే ఏంటి పొటాషియం స్పారింగ్ డయూరిటిక్స్. ఓకే, డైరెటిక్స్ ట్యూబిల్స్ పైన యాక్ట్ చేస్తుందని చెప్పాను కదా, అండ్ ఒక నిమోనిక్ కూడా చెప్పాను. ఏంటి కోల్గేట్ టూత్పేస్ట్. సో అందులో నుండి కోల్ టీపీ గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఇక్కడ చూడండి, సి అంటే ఏంటి కార్బోనిక్ అన్హైడ్రేస్ ఇన్హిబిటర్. ఓ అంటే ఏంటి ఆస్మోటిక్ డయూరిటిక్స్. ఎల్ అంటే ఏంటి లూప్ డయూరిటిక్స్. టీ అంటే ఏంటి థయాజైడ్ డయూరిటిక్స్. పి అంటే ఏంటి పొటాషియం స్పారింగ్ డయూరిటిక్స్. ఇక్కడ కార్బోనిక్ అన్హైడ్రేస్ ఇన్హిబిటర్ దేనిపైన యాక్ట్ చేస్తుంది? ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ పైన యాక్ట్ చేస్తుంది. ఆస్మోటిక్ డయూరిటిక్స్ దేనిపైన యాక్ట్ చేస్తుంది? డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ పైన యాక్ట్ చేస్తుంది. లూప్ డయూరిటిక్స్ దేనిపైన యాక్ట్ చేస్తుంది? అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ పైన యాక్ట్ చేస్తుంది. థయాజైడ్ డయూరిటిక్స్ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ పైన యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ పొటాషియం స్పారింగ్ డయూరిటిక్స్ కలెక్టింగ్ ట్యూబ్యూల్ పైన యాక్ట్ చేస్తుంది. అందుకే నేను నిమోనిక్ ఇచ్చాను, సిఓఎల్టిపి. మీకు ఆల్రెడీ సీక్వెన్స్ గుర్తుంటుంది. ఏంటి పీసీటీ తర్వాత లూప్ ఆఫ్ హెన్లీ, డిసిటీ అండ్ కలెక్టింగ్ ట్యూబ్యూల్. సో ఇక్కడ మనం సిఓఎల్టిపి ఇలా మన నిమోనిక్ పెట్టుకోవాలి. సో ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. లూప్ డైరెటిక్స్ మెకానిజం ఆఫ్ యాక్షన్ తెలుసుకునే ముందు లూప్ డైరెటిక్స్ అని ఎందుకంటాం, హై సీలింగ్ డైరెటిక్స్ అని ఎందుకంటామో తెలుసుకుందాం. లూప్ డైరెటిక్స్ అని ఎందుకంటాం? అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ పైన యాక్ట్ చేస్తుంది కాబట్టి మనం లూప్ డైరెటిక్స్ అంటాం. ఓకే, ఇక్కడ గ్రాఫ్ చూడండి. ఎక్స్ యాక్సిస్ అంటే డోస్, వై యాక్సిస్ అంటే డైరెసిస్. ఓకే, ఇక్కడ మనం ఒక పేషెంట్కి 10 mg ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు 1/2 లీటర్ వాటర్ అనేది ఎక్స్క్రీట్ అవుతుంది బాడీ నుండి. 20 mg ఇచ్చినప్పుడు 1 లీటర్. సో ఇక్కడ ఏంటి డోస్ పెంచుతూ ఉంటే డైరెసిస్ కూడా ఇంక్రీజ్ అవుద్ది. కానీ ఒక సర్టెన్ లెవెల్లో ఏంటంటే మనం ఎంత డోస్ ఇచ్చినా అది కాన్స్టాంట్, ఇంకా అంతకంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ని ఎక్స్క్రీట్ చేయలేదు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మీరేంటి 2.5 లీటర్స్ అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నది అంతా. 2.5 లీటర్స్ దగ్గర ఏంటి మనం 40 mg ఇచ్చాం. ఇక్కడ ఏంటి 2.5 లీటర్స్ వాటర్ని ఎక్స్క్రీట్ చేస్తుంది. అంతకంటే ఇంకా ఎక్స్క్రీట్ చేయలేదు. మనం 50 mg ఇచ్చిన, 60 mg ఇచ్చిన, అదే లాస్ట్. సో ఇక్కడ ఏంటి కాన్స్టాంట్ అన్నట్టు. ఇక్కడ ఏంటి ఇది ఎక్స్ యాక్సిస్ అనేది మనం ఫ్లోర్ అనుకుందాం, వై యాక్సిస్ ఇది డైరెసిస్. ఓకే, ఈ ఫ్లోర్కి మనకి ఏంటి గ్రాఫ్లో ఏమొచ్చింది? సీలింగ్ లాగా ఒక రూఫ్ లాగా ఫామ్ అయింది కదా. ఈ సీలింగ్ ఏంటి హై ఉంది, మీడియం దానికి ఇక్కడికి వస్తుంది, లోకి ఇక్కడికి వస్తుంది. సో అందుకే దీన్ని హై సీలింగ్ డైరెటిక్స్ అంటున్నాం. అంటే ఎక్కువ సీలింగ్ ఫామ్ చేస్తుంది, అందుకే హై సీలింగ్ డైరెటిక్స్ అంటాం. ఓకే, లూప్ డైరెటిక్స్లో ఇప్పుడు డ్రగ్స్ చూద్దాం. ఫ్యూరసెమైడ్, బుమిటనైడ్, టోరసెమైడ్, ఎథిక్రేనిక్ యాసిడ్, ఆర్గనోమెర్క్యూరియల్స్. ఎథిక్రేనిక్ యాసిడ్ అండ్ ఆర్గనోమెర్క్యూరియల్స్ ఇప్పుడు యూజ్ చేయట్లేదు, బ్యాన్ అయ్యాయి. ఎందుకని? ఇది ఆటోటాక్సిసిటీని కాజ్ చేస్తుంది కాబట్టి. ఈ డ్రగ్స్ ఏంటి ఆటోటాక్సిసిటీని సైడ్ ఎఫెక్ట్ ఇస్తున్నాయి. సో ఆటోటాక్సిసిటీ అంటే ఏంటి? పర్మనెంట్ డెఫ్నెస్. ఓకే, అందుకే ఓన్లీ ఈ 3 డ్రగ్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. ఈ ఫ్యూరసెమైడ్ ఏంటి ప్రోటోటైప్ డ్రగ్. ఓకే, ఇప్పుడు మనం మెకానిజం ఆఫ్ యాక్షన్ నేర్చుకుందాం ఫ్యూరసెమైడ్ది. ఇది అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ. ఈ బ్లూ కలర్ది ఏంటి? ఎపిథియల్ సెల్స్. ఇదేంటి బ్లడ్ క్యాపిలరీ. ఇందులో ఏముంటుంది? బ్లడ్ ఉంటుంది. ఇదేంటి లుమెన్. లుమెన్లో ఏంటి? యూరిన్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి లూమినల్ మెంబ్రెయిన్ ఉంటుంది అండ్ ఇట్ సైడ్ ఏంటి బేసల్ మెంబ్రెయిన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ లూమినల్ మెంబ్రెయిన్లో లూమినల్ సెల్స్ ఉంటాయి. ఇక్కడ ఏముంటుంది మనకి? కోర్ ట్రాన్స్పోర్టర్ ఉంటుంది. ఈ కోర్ ట్రాన్స్పోర్టర్ ఏం చేస్తుంది? సోడియంని, పొటాషియంని, క్లోరైడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది బ్లడ్లోకి యూరిన్ నుండి. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం ఫ్యూరసెమైడ్ ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు బ్లడ్ నుండి అది లుమెన్లోకి వస్తుంది. బ్లడ్లో మనకి ఇక్కడ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఎక్కడ చూపించాలి? యూరిన్లో చూపించాలి. ఏం చేస్తుంది? బ్లడ్ నుండి లుమెన్లోకి వస్తుంది. సో లుమెన్లోకి రావాలంటే దీనికి ఒక ట్రాన్స్పోర్టర్ కావాలి. ఇక్కడ నుండి అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే దీనికి ఒక సపోర్ట్ కావాలి, సపోర్ట్ ట్రాన్స్పోర్టర్ కావాలి. అది ఏం చేస్తుంది? యూరిక్ యాసిడ్ ట్రాన్స్పోర్టర్ని తీసుకుంటుంది. యాక్చువల్గా బ్లడ్లో యూరిక్ యాసిడ్ ఉంటుంది. ఇదేంటి? వేస్టేజియస్ మెటీరియల్ మన బాడీలో ఏంటిది? ఎక్స్క్రీట్ అవుతుంది యూరిన్ ద్వారా యూరిక్ యాసిడ్ అనేది. సో ఇక్కడ ఏమవుతుంది? బ్లడ్లో ఉండే యూరిక్ యాసిడ్ ఈ యూరిక్ యాసిడ్ ట్రాన్స్పోర్టర్ని హెల్ప్ తీసుకొని ఏంటి లూమెన్లోకి వస్తుంది. బట్ మనం ఫ్యూరసెమైడ్ ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది ఇంకా ఎక్కువ అఫినిటీ ఉండడం వల్ల, అంటే ఏంటి యూరిక్ యాసిడ్ కంటే ఎక్కువ అఫినిటీ ఉండడం వల్ల ఏమవుతుంది? ఇది యూరిక్ యాసిడ్ ట్రాన్స్పోర్టర్ని తీసుకుంటుంది.
ఏంటిది ఫ్యూరసెమైడ్ అనేది యూరిక్ యాసిడ్ ట్రాన్స్పోర్టర్ని తీసుకొని ఏంటి లుమెన్లోకి వస్తుంది. లుమెన్లోకి వచ్చి ఏం చేస్తుంది, కోర్ ట్రాన్స్పోర్టర్ని బ్లాక్ చేస్తుంది. ఈ కోర్ ట్రాన్స్పోర్టర్ని బ్లాక్ చేస్తే ఏమవుతుంది, సోడియం అనేది బ్లడ్లోకి వెళ్ళదు, పొటాషియం అనేది బ్లడ్లోకి వెళ్ళదు, క్లోరైడ్ అనేది బ్లడ్లోకి వెళ్ళదు. ఈ కోర్ ట్రాన్స్పోర్టర్ని మనం సోడియం పొటాషియం క్లోరైడ్ పంప్ అని కూడా అంటాం. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, లుమెన్లో దీని కాన్సన్ట్రేషన్ అనేది అక్యుములేషన్ అయింది. ఇక్కడ ఏమవుతుంది, లుమెన్లో అక్యుములేట్ అయింది. సో ఇక్కడ తర్వాత ఏమైంది, ఎక్స్క్రీట్ అయిపోద్ది. మీకు ఆల్రెడీ తెలుసు సోడియంని వాటర్ ఫాలో చేస్తుందని. సో సోడియం ఎక్స్క్రీట్ అవుతే ఆటోమేటిక్గా వాటర్ కూడా ఎక్స్క్రీట్ అవుద్ది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, డైరెటిక్స్ అంటేనే మెయిన్గా మనం ఏంటి వాటర్ ఎక్స్క్రీట్ చేస్తాం, సోడియం అండ్ వాటర్ తెలిసిందే. బట్ ఇక్కడ మనకి సైడ్ ఎఫెక్టే ఇంకా వేరే కూడా ఎక్స్క్రీట్ అవుతాయి. అవి ఏంటి, పొటాషియం క్లోరైడ్, చిన్న అమౌంట్స్లో మెగ్నీషియం అండ్ కాల్షియం. సో ఏమవుతుంది, పొటాషియం తగ్గడం వల్ల హైపోకాలమియా వస్తుంది, మెగ్నీషియం తగ్గడం వల్ల మెగ్నీసిమియా వస్తుంది, కాల్షియం తగ్గడం వల్ల హైపోకాల్సిమియా వస్తుంది. నెక్స్ట్ సోడియం తగ్గడం వల్ల ఏంటి, హైపోనాట్రియం వస్తుంది. ఇంకా ఎక్కువ యూరిన్ ఎక్స్క్రీట్ అవ్వడం వల్ల ఏంటి, డీహైడ్రేషన్ కూడా అవుద్ది. ఓకే, ఇవన్నీ మనం సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. ఇంకా ఎక్కువ లాంగ్ టర్మ్ యూజ్ చేస్తారు అంటే కొన్ని ఇయర్స్ నుండి యూజ్ చేసిన వాళ్ళకి ఏమవుతుంది, హైపర్ గ్లైసిమియా వస్తుంది, అంటే షుగర్ ఇంక్రీజ్ అవుతుంది, హైపర్ లిపిడీమియా వస్తుంది. ఇంకొకటి ఏంటి, హైపర్ యూరిసిమియా వస్తుంది, గౌట్ డిసీజ్. ఎందుకు హైపర్ యూరిసిమియా వస్తుంది, మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి, బ్లడ్లో యూరిక్ యాసిడ్ ఉంటుంది, అది లుమెన్లోకి వస్తుంది. కానీ ఈ యూరిక్ యాసిడ్ ట్రాన్స్పోర్టర్ని ఫ్యూరసెమైడ్ తీసుకుంటుంది, అప్పుడు యూరిక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుద్ది, బ్లడ్లో ఎక్కువ అక్యుములేట్ అవుతుంది యూరిక్ యాసిడ్ అనేది బ్లడ్లో, అప్పుడు ఏమవుతుంది, గౌట్ వస్తుంది. ఓకే, ఇవన్నీ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్. అండ్ ప్రెగ్నెన్సీలో అస్సలు డైరెటిక్స్ ఇవ్వద్దు. ఓకేనా, డైరెటిక్స్ ఆర్ నాట్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఇంకొక సైడ్ ఎఫెక్ట్ కూడా ఏంటి, ఆటోటాక్సిసిటీ. మీకు చెప్పాను కదా 2 drugs ఆల్రెడీ, అందులో ఏంటి పర్మనెంట్ డెఫ్నెస్ వచ్చింది, అందుకే అవి బ్యాన్ చేశారు. సో ఇదేంటి ఆటోటాక్సిసిటీని కాజ్ చేస్తుంది. ఓకే, డైరెటిక్స్ ఏ కండిషన్స్లో యూజ్ చేస్తారంటే హైపర్ టెన్షన్లో యూజ్ చేస్తారు. ఎందుకు, బ్లడ్ వాల్యూమ్ తగ్గించడానికి. అండ్ పల్మనరీ ఎడిమాలో యూజ్ చేస్తారు. ఇంకా కార్డియాక్ హార్ట్ ఫెయిల్యూర్లో యూజ్ చేస్తారు, హైపర్ క్యాల్సిమియా ఆఫ్ మ్యాలిగ్నెన్సీలో యూజ్ చేస్తారు, ఇంకా కెమికల్ ఇంటాక్సికేషన్లో యూజ్ చేస్తారు. అండ్ ఎందుకు యూజ్ చేస్తారు కెమికల్ ఇంటాక్సికేషన్లో, యూరిన్ ఫ్లోని ఇంక్రీజ్ చేయడానికి. ఓకే, ఆల్రెడీ చెప్పాను కదా, పాయిజనింగ్ కేసెస్లో ఏం చేస్తారు, బ్లడ్లో ఏంటి పాయిజన్ ఉంటుంది, సో అది ఎక్స్క్రీట్ చేయడానికి డైరెటిక్స్ ఇస్తారు, డైయూరిసిస్ అవుద్ది. ఓకే, అండ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్లో కూడా ఇస్తారు.